నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. P4 కార్యక్రమంపై సీఎం చంద్రబాబు సమీక్ష. నియోజకవర్గాల వారీగా పురోగతిపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్. తెలుగు విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తెస్తా. బొమ్మూరు ప్రాంగణంలో 75 లక్షల సీసీ రోడ్డుకు శంకుస్థాపన. రాజీవ్ గాంధీ విగ్రహం ధ్వంసంపై కాంగ్రెస్ ఆగ్రహం. 10 రోజుల్లో నిందితులను పట్టుకోవాలని డిమాండ్. ప్రసవ సమయంలో గుండె ఆగిపోయిన 23 ఏళ్ల యువతికి పునర్జన్మ. ఎక్మో చికిత్సతో ప్రాణాలు కాపాడిన వైద్యులు. శుక్రవారం అమరావతి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గాల వారీగా P4 కార్యక్రమం పురోగతిపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి, సిపిఓఎల్ అప్పలకొండ, నిడదవోలు నియోజకవర్గ యంగ్ ప్రొఫెషనల్ సుధీర్ కుమార్, జేఎస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గంలో P4 కార్యక్రమం ద్వారా చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల పురోగతిని ముఖ్యమంత్రికి వివరించారు. నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ప్రారంభించి ఏడాది సమావేశంలో సిపిఓఎల్ అప్పలకొండ, డిఐఓ శ్రీవాణిధర్ రామన్, జిల్లా అభివృద్ధి అధికారి కె రత్నకుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. Monday, I am spending 2 hours or 3 hours sometimes only on data. ఏం జరిగింది, ఏ ఆఫీసర్ డెలివరీ చేశారు లాస్ట్ మంత్లో, కరెంట్, క్యాష్, సర్వీసెస్, సర్టిఫికేట్స్, తెలుగు భాష, సంస్కృతి, సాహిత్య పరిరక్షణకు ప్రతీకగా నిలిచిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం బొమ్మూరు ప్రాంగణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి పూర్వ వైభవానికి తీసుకురావడానికి ప్రజాప్రతినిధులుగా తమ వంతు సంపూర్ణ సహకారం అందిస్తామని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. శుక్రవారం ఉదయం బొమ్మూరులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో 75 లక్షల రూపాయలతో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ మునిరత్నం నాయుడు, జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరెంట్ల రవిరామ్ కిరణ్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. రావణ శుక్రవార శుభాకాంక్షలు మహిళలందరికీ తెలియజేస్తూ ఈరోజు రాఖీ పండుగ, సోదరులందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. అందులోనూ ఇవాళ శుభ పరిణామం ఏంటంటే ఇక్కడ తెలుగు ఇక్కడికి రావడం అన్నది, ఆ రోజు మా తండ్రి గారు భాష మీద ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, అదేవిధంగా మన సంస్కృతిని కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇప్పుడు 45 ఎకరాల భూమి ఉండగా మొత్తం ఇప్పుడు 30 ఎకరాలు అంటే వివిధ ఆర్గనైజేషన్స్కి కేటాయించగా 30 ఎకరాలు ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి నేపథ్యం. అయితే ఇవాళ పెద్దలు బుచ్చయ్య చౌదరి గారి చొరవతోటి ఇవాళ అందులోనూ మన రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు అందించినటువంటి సహకారంతో ఇవాళ ఇక్కడ రోడ్లు, ఇంటర్నల్ రోడ్స్ ఏవైతే వేసుకోవాలో వాటిని వేసుకునేటువంటి అవకాశం ఇక్కడ మనకి లభించింది. దీనికి తోడు ఇప్పుడే వీసీ గారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని వారు క్లుప్తంగా ఇక్కడ వారు చెప్పడం జరిగింది. వారికి కూడా నేను చెప్పాను, ఒకసారి అందరం కూర్చుని కూలంకుషంగా దీన్ని చర్చించి ఏ విధంగా తిరిగి దీన్ని రివైవ్ చేయాలో దాని మీద దృష్టి కేంద్రీకరించవలసినటువంటి బాధ్యత అయితే ప్రజాప్రతినిధులుగా మాకు ఉంది. అదేవిధంగా వీసీ గారు కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ సంస్థకి అధిపతిగా వారు కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించాలి. కనుక మా సంపూర్ణమైనటువంటి సహకారం వారికి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. తెలుగు భాషాభివృద్ధి కోసం తెలుగు ఆత్మగౌరవ నినాదంతో రామారావు గారు ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితంగా వచ్చిన రాజధాని పేరుతోటి
ఇవాళ ఇక్కడ గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఎక్కడ వేసిన వంగళ అక్కడే ఉంది. రాష్ట్ర విభజన వల్ల 10th షెడ్యూల్లో చేర్చబడ్డ తెలుగు విశ్వవిద్యాలయం ఆస్తులన్నీ కూడా తెలంగాణకు తగలబడి దీన్ని మూలన పెట్టడం జరిగింది. ఇప్పటికీ కూడా 10th షెడ్యూల్ కార్యక్రమాలు పూర్తి కానందువల్ల నిధులు సమీకరించడంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మునిరత్న నాయుడు గారు వైస్ చైర్మన్గా వచ్చిన దగ్గర నుంచి, వీసీగా వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక ఆలోచన విధానంలో వెళ్తున్నాం. నాకున్న పరిధిలో రుడావారితో మాట్లాడి, చైర్మన్ గారితో మాట్లాడి దానికి ఒక 75 లక్షల రూపాయలు కేటాయించి రోడ్లు వేస్తున్నాం ముందు టాప్ ప్రయారిటీలో. అలాగే వివిధ గ్రాంట్లు ఓఎన్జీసీ వారిని, పేపర్ మిల్ వాళ్ళని అడిగి కొంత గ్రాంట్లు కూడా సమీకరించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వానికి కూడా మనం విజ్ఞప్తి చేసిన, అసెంబ్లీలో కూడా డిస్కషన్కి వచ్చినప్పుడు దీనికి కొంత నిధులు 10th షెడ్యూల్ వచ్చేదాకా కాకుండా కొంత నిధులు కేటాయింపు చేయమన్నాం. 20 కోట్ల రూపాయలు కూడా ఇస్తామన్న హామీ కూడా ఉంది. 20 కోట్లు వస్తే చాలా వరకు దీనికి పాత భవనాలన్నీ ఆధునీకరించేదానికి, ఒక మంచి వాతావరణం కల్పించడానికి వీలవుతుంది. ఏదైతే అగ్రికల్చర్ కాలేజీకి ఇచ్చిన భూమి కూడా ఆ పర్పస్ అవడంతో ఆ ల్యాండ్ మళ్ళీ యూనివర్సిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. యూనివర్సిటీకి తగిన ల్యాండ్ ఉండాలి, యూజీసీ నార్మ్స్లో తగిన ల్యాండ్ ఉండాలి. దాన్ని కూడా మేము వర్కౌట్ చేస్తున్నాము. దాతలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మాతృభాష పరిరక్షణలో భాగంగా దీన్ని నిలబెట్టుకోవాలి. మాతృభాషకు ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పరభాష వ్యామోహం కంటే మాతృభాషలో విద్యాబోధన అనేది టాప్ ప్రయారిటీలో ఉండాల్సిన అవసరం ఉంది. మన భాష ఇతర తమిళనాడు, కేరళ, కన్నడ ప్రాంతాలను చూసినప్పుడు దక్షిణ భారతదేశంలో మనం వెనకబడి ఉన్నాం. మన భాషని పటిష్టం చేసుకోవడంలో, పరిపాలనా సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో కూడా మనం వెనకబడ్డాం. పరిపాలన అంతా కూడా తెలుగు భాషలోనే జరిగేలాగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. భాషను కూడా అవసరమైతే కొంత సంస్కరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే తెలుగు భాష కొంచెం కఠినంగా ఉంటుంది, అనేక అక్షరమాలలో ఉండటంలో కొంత ఉంది. తమిళ భాష, కన్నడ భాష కొంత ఆధునీకరించుకోగలిగారు, మనం ఇంకా చేసుకోవాలి. ఆ పరిస్థితిలో కూడా పెద్దలు, మేధావులంతా ఆలోచించి దాన్ని కూడా కొంత సంస్కరించుకుంటే వ్యవహారిక భాష సరళంగా ఉండేలాగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ వైపు కూడా మనం దృష్టి సారిద్దాం మనం చేస్తూ ఇవాళ దీన్ని సహకరించిన వెంకటరమణ గారికి, ఎంపీ గారికి, పురంధేశ్వరి గారికి, అలాగే ఇతర పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా వంతు నేను కృషి చేస్తున్నాను. ఎందుకంటే ఇది రామారావు గారు మొట్టమొదటి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో అనేక సంస్థలకు ఊపిరిపోశారు. పాలిటెక్నిక్ కళాశాల కానీ, ఉమెన్స్ ఐటీ కానీ, డైట్ కానీ, నిర్మతి కేంద్రం కానీ, మహిళా ప్రాంగణం కానీ అనేక సంస్థలకు ప్రాణం పోసి ఆ రోజున భూములు కేటాయింపు చేశారని స్వాస్థాలతో. తర్వాత పరిపాలనలో రాష్ట్ర విభజన వల్ల రాజమహేంద్రవరం రాజమండ్రి జాంపేట వంతెన సమీపంలోని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం చేతిని ధ్వంసం చేసిన ఘటన దారుణమని అర్బన్ కాంగ్రెస్ కమిటీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ మాట్లాడారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని, 15 రోజుల్లో నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసులు సీరియస్ గా స్పందించకపోతే ఆ విగ్రహం వద్దనే నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. సమావేశంలో పిసిసి ఉపాధ్యక్షుడు ఎస్ మార్టిన్ లూథర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ రాజశేఖర్, తాడి సూరిబాబు, బత్తిన చంద్రరావు, బరే సుబ్రహ్మణ్యం, సింథియా రాణి, నిర్లా గిరిరాజు పాల్గొన్నారు. మన రాజమండ్రి నగరంలో జాంపేట సెంటర్లో రాజీవ్ గాంధీ యొక్క విగ్రహానికి చెయ్యి ఇరిగిపోవడం జరిగింది. మరి గొండగలు చేశారా, అది అన్ఎక్స్పెక్టెడ్గా ఏ జేసీపీ తొండ వల్ల తగలడం జరిగింది అనేది తెలియదు. నిన్ననే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి దాని మీద పోలీసులు సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించి అది ఎందుకు జరిగింది, ఏం జరిగింది అనే విషయాన్ని తేల్చవలసిన బాధ్యత పోలీసు మీద ఉంది. ఎందుకంటే పోలీసు రాజమండ్రిలో సరిగా యాక్షన్ చేయట్లేదు. వాళ్ళు రాజమండ్రిలో ఈ మధ్యకాలంలో అనేకమైన దుర్ఘటనలు, సంఘటనలు జరుగుతున్నాయి. దీని మీద కూడా పోలీసు వారు సరైన చర్యలు తీసుకోవట్లేదు. 2 months బ్యాకే మార్టిన్ గారు అమ్మాయి పెళ్లిలో అక్కడ పేపర్ మిల్ దగ్గర, కళ్యాణ మండపం దగ్గర మన బాలేపల్లి మురళి గారు ఫ్లెక్సీలు పెడితే ఫ్లెక్సీలు కోసేసి బాలేపల్లి మురళి గారి యొక్క తల ఫ్లెక్సీని కూడా కట్ చేయడం జరిగింది. దాని మీద కంప్లైంట్ ఇచ్చి 2 నెలలు అయినా ఈవేళ వరకు కూడా ఫ్లెక్సీలు ఎవరు కట్ చేశారు ఏంటి అని వాళ్ళ మీద కేసు పెట్టడం కానీ, అరెస్ట్ చేయడం కానీ చేయలేదు. కానీ సీసీ ఫుటేజ్లో, పేపర్ మిల్ సీసీ ఫుటేజ్లో చాలా క్లియర్గా ఎవరు చేశారనే విషయం పోలీసులు తెలిసింది. తెలిసినా కూడా పోలీసులు యాక్షన్ తీసుకోవట్లేదంటే దీన్ని బట్టి పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనేది అందరికీ కూడా తెలుస్తుంది. మరి రాజీవ్ గాంధీ మహానుభావుడు, చాలా సాఫ్ట్ మ్యాన్. అతను ఎవరికీ కూడా హాని చేసే టైప్ కాదు. చిరునవ్వుతో అందరినీ చాలా దగ్గర తీసుకుని చాలా అందరితోటి ఉండేవాడు. ఈ రాజమండ్రి సిటీలో కూడా పొలిటికల్ పార్టీలు ఏవి కూడా అలా విగ్రహాలు ధ్వంసం చేసే సంస్కృతి లేదు. మా ఉద్దేశంలో వాళ్ళు ఎవరు కూడా ధ్వంసం చేసి ఉండరు. ఎన్డీఏ కూటమి వాళ్ళు కానీ, లేకపోతే వైసీపీ వాళ్ళు కానీ ఎవరు చేసి ఉండరు.
కొంతమంది వ్యక్తులు కావాలనే ఈ మధ్యకాలంలో వచ్చిన సంస్కృతిలో ఎందులో మందులో గంజాయి లిక్విడ్ వేసుకుని తాగేసి ఏం చేస్తారో వాళ్ళకి తెలియకుండా ఏదో హైలైట్ అయిపోవాలనే ఉద్దేశంతో కొంతమంది వ్యక్తులు చేసింది ఇది. దీని కనుక పోలీసు వారు దర్యాప్తు చేసి తక్షణం ఎవరు చేశారో దోషులు తేల్చకపోయినట్లయితే మరి 15 రోజులు పోయిన తర్వాత అదే విగ్రహం దగ్గర మేము నిరాదీక్ష కూడా చేయడం జరుగుతుంది. బై మిస్టేక్ అది ఏ జేసీబీ తొడడం ఏదో తగిలి కనుక ఇరిగిపోయింటే మేమే బాగు చేయించి మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా ఉండేదో అలాగే దాన్ని అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి యొక్క విగ్రహాన్ని జాంపేట మార్కెట్ రైలు వంతెన దగ్గర ఉన్న విగ్రహాన్ని చేతిని ధ్వంసం చేయటం జరిగింది. అట్లాగే మరొక మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహం కూడా అక్కడ ఉంది, దాన్ని కూడా పాక్షికంగా ధ్వంసం చేయటం జరిగింది. ఈ విషయమే అక్కడ ఉన్నటువంటి మా క్యాడరు ఆ పరిధి అయినటువంటి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం కూడా జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, పోలీసు వారు దానిపైన వెంటనే పరిశోధన చేసి బాధ్యులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని. ఎందుకొరకంటే విగ్రహాల ధ్వంసం అనేది చాలా తీవ్రమైన నేరం. ఆ యొక్క వ్యక్తుల యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించడం కోసమే వారి యొక్క విగ్రహాలను మనం స్థాపించుకుంటాం. అటువంటి విగ్రహాలను అవమానం చేయటం చాలా తీవ్రమైన నేరం. ఇది భవిష్యత్తులో రకరకాలుగా పరిణమించి పార్టీల మధ్య వైషమ్యాలు పెంచి ప్రజల మధ్య వైషమ్యాలు పెంచే అవకాశం ఉంది. కాబట్టి అధికారులు దీన్ని గుర్తించి సమస్య తీవ్రతం కాకముందే బాధ్యులుంటే వారిని వెంటనే గుర్తించి వారిపై చర్యలు తీసుకోండి. లేని ఎడల 15 రోజుల తర్వాత మీరు సరిగా స్పందించకపోతే అదే విగ్రహం వద్ద మా నాయకులంతా కూడా నిరాహార దీక్ష ఆ ప్లేస్లోనే చేయటం జరుగుతుంది. సమస్య తీవ్రమవుతుంది. కాబట్టి పోలీసు వారు దీనిపైన వెంటనే స్పందించాలని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, అలాగే నగరంలో రాబోయే పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని పోలీసు వ్యవస్థ సరైన రీతిలో వ్యవహరించి పుష్కరాలను మంచి సృహద్భావ వాతావరణంలో జరిగేటట్టుగా సహకరించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన ఒక యువతి అత్యంత ప్రాణాపాయ స్థితికి చేరుకోగా హైదరాబాద్లోని యశోద హైటెక్ సిటీ ఆసుపత్రి వైద్య బృందం అపూర్వ చికిత్సతో ఆమెకు పునర్జన్మ ప్రసాదించింది. 23 ఏళ్ల బాలింతకు ప్రసవ సమయంలో పెరిపార్టమ్ కార్డియోమయోపతి అనే తీవ్రమైన సమస్య ఎదురై ఒక్కసారిగా గుండె ఆగిపోయింది. దీనికి తోడు ఇతర అవయవాలు సైతం పనిచేయడం మానేశాయి. ఈ విశేషాలను రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ దామోదర్ రెడ్డి గౌని, ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వి సాయి కిరణ్ అధికారికంగా వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయే అత్యవసర స్థితిలో ఉన్న రోగులకు ఆధునిక ఎక్యో వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతోందని డాక్టర్ దామోదర్ రెడ్డి గౌని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నా పేరు వి సాయి కిరణ్. నేను యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ నందు సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాను మార్కెటింగ్ టీమ్ లో. ఈరోజు మనతో పాటు డాక్టర్ దామోదర్ రెడ్డి గారు ఉన్నారు. సార్ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అండి. ఈరోజు సార్ అడ్వాన్స్డ్ ఎక్మో ట్రీట్మెంట్ గురించి మనతో మాట్లాడతారు. సార్ ప్లీజ్. అందరికీ నమస్తే. విలేకరు మిత్రులు థ్యాంక్ యూ ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నా పేరు డాక్టర్ దామోదర్ రెడ్డి గౌని అండి. నేను గుండె వ్యాధి నిపుణుడిని. ప్రస్తుతం హైదరాబాద్లోని యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సో ఇవాళ మన మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒక కొత్త అడ్వాన్స్డ్ థెరపీ దో ఆల్రెడీ కొన్ని చోట్ల వాడుతున్నా సరే ప్రజలలో అవగాహన పెంచి వాటిని గుండె హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ అంటే కార్డియోనిక్ షాక్ ఆర్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్లో ఎక్మో అనే పరికరం ఇంపార్టెన్స్ ఏంటి, అది పేషెంట్ని మనం ఎలా కాపాడవచ్చు, క్రిటికలెస్ట్ పేషెంట్ అంటే చాలా హై రిస్క్ పేషెంట్ని మనము ఆల్మోస్ట్ బతకరు అనుకున్న పేషెంట్స్ని కూడా కాపాడిన సందర్భాలు మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. సో ఎక్మో అంటే ఏంటి? ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్ అంటారు. ఇది ఒక ఎక్స్టర్నల్ సర్క్యూట్. సో ఇది ఒక పంప్ లాగా పనిచేస్తుంది. ఇట్స్ లైక్ ఆర్టిఫిషియల్ పంప్. అంటే మన గుండె ఏదైతే పనిచేస్తుందో సేమ్ అదే పనితీరుగా ఎక్మో మెషిన్ కూడా పనిచేస్తుంది. బట్ మన గుండె మన బాడీలో ఉంటుందేమో ఎక్స్టర్నల్ అవుట్ సైడ్ ద బాడీ, అందుకే ఎక్స్ట్రా కార్పోరియల్ అన్నారు, అంటే బాడీ బయట. సో దీనికి 2 క్యానులాస్ ఉంటాయి, పెద్ద పెద్ద ట్యూబుల్ లాగా పైపుల్ లాగా ఉంటుంది. అది మనం మన తొడ దగ్గర ఆర్టరీ ఫిమోరల్ వెయిన్కి అమరుస్తాం. సో అది ఏం చేస్తుందంటే ఒక సైడ్ నుంచి బ్లడ్ తీసుకొని శుద్ధి చేసి మళ్ళీ ఇంకో సైడ్ నుంచి మనకు బాడీకి అందిస్తుంది. అలాగే హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఎవరికైతే బీపీ చాలా తక్కువగా ఉంటుందో, హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉన్నారో, హార్ట్ అటాక్ పేషెంట్స్ ఎవరికైతే బీపీ లో ఉంటుందో, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకు బీపీ సపోర్ట్ చేసేదానికి అండ్ వాళ్ళకు లంగ్స్కి సపోర్ట్ చేసేదానికి ఇది చాలా తోడ్పడుతుంది.
సో దీన్ని విఏ ఎక్మో అంటారు. దీనిలో 2 రకాలు ఉంది, ఒకటి వివి ఎక్మో, ఒకటి విఏ ఎక్మో. వివి ఎక్మో అంటే ఓన్లీ మన ఊపిరితిత్తులకు సపోర్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ మన కరోనా పీరియడ్లో, కోవిడ్ పీరియడ్లో చాలా మందికి లంగ్స్ డ్యామేజ్ అయ్యి వెంటిలేటర్ పైనకి ఎక్కారు. సో ఇలాంటి పేషెంట్స్కి ఎవరికైతే లంగ్ డ్యామేజ్ అయిందో వాళ్ళకు అంటే ఊపిరితిత్తులను సపోర్ట్ చేస్తుంది. అలాగే హార్ట్ వీక్ అయి డ్యామేజ్ అయిన హార్ట్ని కూడా సపోర్ట్ చేసుకుంటూ బీపీ మెయింటైన్ చేసి వేరే ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది అనమాట. సో ఇది ఏ సందర్భాల్లో వాడొచ్చు, కొన్ని మీకు రీసెంట్గా మనం హైటెక్ సిటీ యశోదలో కొన్ని క్రిటికల్ కేసెస్ కాపాడున్నాం. అలాంటి ఒక 3 కేసులు మనం డిస్కస్ చేద్దాం. మొట్టమొదటిది ఒక 23 ఏళ్ల యువతి అండి. ఆమె ఆల్మోస్ట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయింది, సెకండ్ ప్రెగ్నెన్సీ డెలివరీ కోసం డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్ళారు. సో డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో డెలివరీ అయింది. ఇంతకుముందు గుండె చెకప్ చేశారు, అంత గుండె పంపింగ్ బాగుంది, అంత బాగుంది. కానీ డెలివరీ తర్వాత వితిన్ 2 hours తనకు అనుకోకుండా హార్ట్ ఫెయిల్ అయింది. సో హార్ట్ ఫెయిల్ అయ్యి బీపీ సడన్గా చాలా తక్కువగా అయిపోయి పేషెంట్ కిడ్నీ పైన, లివర్ పైన ఎఫెక్ట్ పడి ఆల్మోస్ట్ పేషెంట్ అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. అండ్ లంగ్స్లో నీరు చేరి ఆక్సిజనేషన్ కూడా ఎఫెక్ట్ అయింది, అంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోతుంది. ఇలాంటి పేషెంట్స్ ఇనిషియల్గా మనం బీపీ సపోర్ట్ చేయడానికి కొన్ని మందులు పెట్టి ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ అక్కడ ఇనిషియల్ 1-2 hours ట్రై చేసినా కూడా అది సరిపోవట్లేదు పేషెంట్కి. సో దీన్ని మనము రిఫ్రాక్టరీ కార్డియోజెనిక్ షాక్ అంటారు. అంటే కొద్దిగా మందులతో మెయింటైన్ కాని పేషెంట్స్కి డెఫినెట్గా ఏదైనా మనం ఆర్టిఫిషియల్ యంత్రం ఎక్మో మిషన్ అమర్చగలిగే అవకాశం ఉన్న పేషెంట్. సో మెడిసిన్స్ ద్వారా ఇలాంటి పేషెంట్స్ మనం కాపాడలేము, ఎందుకంటే వాళ్ళు మల్టీ ఆర్గన్ డ్యామేజ్కి వెళ్ళి ప్రాణాలు కోల్పోతారు. సో ఇలాంటి టైంలో నాకు హైటెక్ సిటీ యశోదాకి నేను వర్క్ చేస్తున్న ప్లేస్కి కాల్ వచ్చింది, గైనకాలజిస్ట్ కాల్ చేశారు, ఇలాంటి పరిస్థితి ఉంది, పేషెంట్ చాలా సిక్ ఉంది. సో డెలివరీ అయింది, పాప పుట్టింది, బట్ మదర్ ఈజ్ వెరీ సిక్. సో వాళ్ళు అంబులెన్స్లోనే ఆక్సిజన్ పెట్టుకొని 6th stage మన ఎమర్జెన్సీకి తీసుకొచ్చారు. మన ఎమర్జెన్సీలో అసెస్మెంట్ వాళ్ళు ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు పేషెంట్ పరిస్థితి అస్సలు బాగాలేదు, చాలా క్రిటికల్గా ఉంది. బీపీ 60-40 ఉంది, అది కూడా మందులు హైయెస్ట్ సపోర్ట్స్తో. దాంతోపాటు పేషెంట్ అపస్మారక స్థితిలో ఉంది, ఎందుకంటే బాడీకి ఆక్సిజనేషన్ బ్రెయిన్కి ఆక్సిజన్ తగ్గిపోతుంది, అలాగే యూరిన్ రావట్లేదు, అలాగే లివర్ కూడా ఎంజైమ్స్ అంతా డ్యామేజ్ అయింది, అండ్ బాడీలో యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉన్నాయి. సో ఇలాంటి పేషెంట్స్ మనము వితిన్ నెక్స్ట్ ఒక 3-4 hours కనుక మనము ఫర్దర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే పేషెంట్ చనిపోతారు. సో ఇలాంటి పరిస్థితులలో పేషెంట్కి వాళ్ళకు మనము ఫ్యామిలీ కౌన్సిల్ చేశాము, అండ్ వాళ్ళు ఈ ఎక్మో మెషిన్ అమర్చడానికి ఒప్పుకున్నారు. సో ఇమీడియట్గా వితిన్ 1 hourలో మనము పేషెంట్కి ఎక్మో అమర్చి ఐసీయూలోకి షిఫ్ట్ చేశాము. అండ్ ఎక్మో పెట్టడానికి మనకు ఒక్క డాక్టర్ సరిపోరండి, వి నీడ్ ఎ టీమ్. ఆల్వేస్ ఎక్మో ఇస్ ఎ టీమ్ వర్క్. సో ఈ ఎక్మో టీంలో ఎవరు ఉంటారు అంటే కార్డియాలజిస్టు, వాస్కులర్ సర్జను, క్రిటికల్ కేర్ స్పెషలిస్టు, అనస్థెటిస్టు, అలాగే పర్ఫ్యూషనిస్టు. సో పెట్టడం ఒక్కటే కాదండి, దాన్ని మనం ఫర్దర్గా మెయింటైన్ కూడా చేయాలి. సో పేషెంట్ ఎక్మో పెట్టిన తర్వాత ఒక 6 వితిన్ ఇమీడియట్గా బీపీ ఆల్మోస్ట్ 100-120కి రీచ్ అయింది. బట్ మనకు 6 hours స్లోగా మనకు కిడ్నీకి బ్లడ్ సప్లై అందిన తర్వాత యూరిన్ రావడం స్టార్ట్ అయింది. సో పేషెంట్కి మనం వెంటిలేటర్ పైకి తీసుకున్నాము. అలాగే ఒక 3-4 days మనము ఎక్కువ పైన పేషెంట్ని కంటిన్యూస్గా సపోర్ట్ చేసాము. సో నియర్లీ 3-4 liters ఆఫ్ సపోర్ట్ ఇస్తుంది అనమాట ఎక్మో మెషిన్. సో 4వ రోజు స్లోగా మనము గుండె ఇంప్రూవ్ అవడం గమనించాము. అండ్ అలాగే లక్కీగా డయాలసిస్ పైకి వెళ్ళలేదు పేషెంట్, అండ్ లివర్ కూడా రికవర్ అయింది. సో 4వ రోజు పేషెంట్ని మెల్లిగా హార్ట్ రికవరీ చూసుకొని మెల్లిమెల్లిగా ఎక్మో సపోర్ట్ వీన్ ఆఫ్ చేసాము. చిన్నగా సపోర్ట్ తగ్గించుకుంటూ తను సొంతంగా బీపీ మెయింటైన్ చేస్తుందో లేదని చూసుకుంటాం. అలాగే మనం 4వ రోజు మనం ఎక్మో మెషిన్ నుంచి పేషెంట్ని బయటపడేస్తాం. తర్వాత 5th day మనము పేషెంట్ని స్లోగా ఆక్సిజనేషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత వెంటిలేటర్ నుంచి కూడా పేషెంట్ని బయటికి తీసాము. సో పేషెంట్ని అంతా ఆర్గన్స్ రికవర్ అయిన తర్వాత 6వ రోజు వీ హావ్ షిఫ్టెడ్ టు వార్డ్. అండ్ 7వ రోజు పేషెంట్ యథావిధిగా మనకు నడుచుకుంటూ హ్యాపీగా తిరిగింది. సో ఆల్మోస్ట్ బతకదు అన్న పేషెంట్ని మనము వితిన్ 1 week స్పాన్లో విత్ ఫుల్ రికవరీ మనము పేషెంట్ని ఇంటికి పంపించాము. సో డెఫినెట్లీ ఎక్మో అనేది ఇట్ కెన్ క్రియేట్ మిరాకిల్స్. ఎందుకంటే ఇలాంటి పేషెంట్స్కి ఈ మెషిన్ పెట్టని పరిస్థితుల్లో డెఫినెట్గా ఒక కుటుంబం అంటే ఆ 2 పిల్లలు అనాథలు అయ్యే వాళ్ళు, వాళ్ళ హస్బెండ్, వాళ్ళ మదరు. సో ఇట్ విల్ గ్రేట్ లాస్ టు ద ఫ్యామిలీ. సో అందుకే ఇది చాలా ఇంట్రెస్టింగ్ కేసు, ఎస్పెషల్లీ సోషల్ రీజన్స్తో అట్లాగే మెడికల్ రీజన్స్తో కూడా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 2 months అయిందండి పేషెంట్ మనం సేవ్ చేసి. ఇప్పుడు కూడా ఫాలోఅప్కి వస్తుంది. అండ్ గుండె పంపింగ్ 15% ఉన్నది, ఇప్పుడు ఆల్మోస్ట్ 45-50% రీచ్ అయింది. సో నియర్లీ నార్మల్ హార్ట్తో ఇప్పుడు పేషెంట్ తిరుగుతూ ఉంది. సో ఈ కండిషన్ని మనం పెరిపార్టం కార్డియోమైపతి అంటాం. అంటే
ప్రెగ్నెన్సీ సిచ్యువేషన్లో డెలివరీ అప్పుడు లాస్ట్ 1 month ఆఫ్ బిఫోర్ డెలివరీ అండ్ ఫస్ట్ 3 months పోస్ట్ డెలివరీ ఎప్పుడైతే నార్మల్గా ఉన్న గుండె హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్తుందో దాన్ని మనం పెరిపార్టమ్ కార్డియోమైపతి అంటాం. సో ఇది సడన్గా జరుగుతుంది అండ్ కొంతమంది పేషెంట్స్లో మనము ఎక్స్పెక్ట్ చేయలేం అండ్ ఇట్స్ అ సడన్ ఈవెంట్. సో అందుకే మనము ప్రిపేర్నెస్ అంతా ఉండదు. కాబట్టి ఇలాంటి పేషెంట్స్కి మనము ఏం చెప్పడానికి కూడా రాదు. కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఆపరేషన్ తర్వాత జరిగింది ఆపరేషన్ కాంప్లికేషన్ అనుకుంటారు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ గైనకాలజిస్ట్కి అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడానికి కూడా మనం ఈ మీటింగ్ హెల్ప్ అవుతుంది. సో తర్వాత ఇంకొక పేషెంట్ మ్యాసివ్ హార్ట్ అటాక్తో ప్రజెంట్ అయ్యాడు. ఎస్పెషల్లీ మన హైదరాబాద్ నుంచి ఒక 60 kilometers డిస్టెన్స్లో పార్క్లో నడుచుకుంటూ సడన్గా ఛాతీ నొప్పి వచ్చి పేషెంట్ అరెస్ట్ అయ్యాడు. ఇమీడియట్గా దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్తే పల్స్ బీపీ లేదు. సో ఇమీడియట్గా వాళ్ళు అక్కడ సిపిఆర్ చేశారు, కార్డియాక్ మసాజ్ చేస్తే మళ్ళీ గుండె రీస్టార్ట్ అయ్యింది. కానీ మ్యాసివ్ హార్ట్ అటాక్, అతను కూడా బీపీ లేదు, హై సపోర్ట్స్తో ఉన్నారు. సో ఇమీడియట్గా మనకు ఈ ఎక్మో సపోర్ట్ గురించి కాల్ వచ్చింది. సో ఇమీడియట్గా ఈ పేషెంట్ సిచ్యువేషన్ ఏంటంటే పేషెంట్ని మనము ఆ సిచ్యువేషన్లో డైరెక్ట్గా అంబులెన్స్లో షిఫ్ట్ చేయడం కష్టం ఆ బీపీ సపోర్ట్స్తో. సో అందుకే మనం ఇప్పుడు ఒక మొబైల్ ఎక్మో టీమ్ని కూడా రెడీ చేసాం. మొబైల్ ఎక్మో టీమ్ ఏంటంటే పేషెంట్ కనుక మనం 6 stageలో ఉండి ట్రాన్స్ఫర్ చేయడానికి కష్టం ఉంటే, అంటే హైటెక్ సిటీ యశోద ట్రాన్స్ఫర్ చేయడానికి కష్టం ఉంటే మనం మెషిన్ అండ్ టీమ్ని డైరెక్ట్గా అంబులెన్స్లో అక్కడ పంపించి ఎక్కడైతే ఏ హాస్పిటల్ అయితే పేషెంట్ సిక్ ఉన్నాడో అక్కడే మనము ఎక్మో మెషిన్ అమరుస్తాం. సో ఈ పేషెంట్కి అలాగే చేసాము. ఎక్మో మెషిన్ అక్కడ అమర్చి బీపీ స్టెబిలైజ్ అయ్యేటట్టు చేసి అప్పుడు మనము మన హైటెక్ సిటీ యశోదకు తీసుకొచ్చాము. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మనం యాంజియోగ్రామ్ చేసినట్టయితే ఒక మెయిన్ రక్తనాళంలో 100% బ్లాక్ గమనించాం. సో 100% బ్లాక్కి మనము స్టెంట్ వేయడం జరిగింది. తర్వాత మొదటి పేషెంట్ లాగానే ఈ పేషెంట్ ఒక 5 days టైం పట్టింది రికవర్ అవ్వడానికి. తర్వాత స్లోగా మన ఎక్మో మెషిన్ రిమూవ్ చేసి తర్వాత పేషెంట్ రికవర్ అయ్యారు. సో మ్యాసివ్ హార్ట్ అటాక్ పేషెంట్స్ కొంతమంది సడన్గా బీపీ డ్రాప్ అయ్యి కార్డియోజెనిక్ షాక్లోకి వెళ్తారు. ఇలాంటి పేషెంట్స్కి మనము ఒక్కోసారి మనకు టైం ఇవ్వరనమాట. సో ఈ పేషెంట్ కూడా మొదటి పేషెంట్ లాగానే మనం ఎక్మో మెషిన్ పెట్టకుండా డెఫినెట్గా పేషెంట్ చనిపోయేవాడు. సో ఈ సినారియోలో కూడా పేషెంట్కి ఎక్మో మెషిన్ చాలా హెల్ప్ చేసి కాపాడింది. అతను కూడా 42 ఏళ్ళు మాత్రమే. అండ్ మూడో కేసు వెంట్రికులర్ టకికార్డియా, అంటే కొంచెం హార్ట్ వీక్ అయి మయోకార్డిటిస్ వచ్చిందని. సో ఈ పేషెంట్కి 52 ఏళ్ళ పేషెంట్ సడన్గా గుండె స్పీడ్ 200-300కి వెళ్ళిపోయి సడన్గా బీపీ డ్రాప్ అయిపోయింది. సో మనము ఎగ్జామిన్ చేసినట్టయితే హార్ట్ అనేది చాలా వీక్ అయి గుండె కరెంట్ ఆల్మోస్ట్ 200-300 స్పీడ్కి వెళ్తుంది. సో మనము ఇమీడియట్గా పేషెంట్కి షాక్ చేసాము. ఎన్నిసార్లు షాక్ ఇచ్చినా మనకు అది కంటిన్యూస్గా రిపీటెడ్గా రివర్ట్ అవ్వట్లేదు. కొన్నిసార్లు ఏంది ఒక షాక్ ఇవ్వగానే మళ్ళీ యథావిధిగా రిథమ్ సెటిల్ అయిపోతుంది. కానీ ఈ పేషెంట్కి రిపీటెడ్గా వస్తూనే ఉంది. ఆల్మోస్ట్ 10-15 సార్లు ఇచ్చినా కూడా రిపీటెడ్గా మనము షాక్ ఇవ్వాల్సిన పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్లో బీపీ మెయింటైన్ అవ్వదన్నమాట. సో ఈ పేషెంట్కి ఇమీడియట్గా మనము వాళ్ళ పేషెంట్ ఫ్యామిలీ కౌన్సిల్ చేసి ఈ పరిస్థితిలో ఎక్మో పెట్టడం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఎక్మో పెడితే మనం బీపీ సపోర్ట్ చేయొచ్చు, పేషెంట్కి వేరే ఆర్గన్స్ ఎస్పెషల్లీ మెదడు కిడ్నీలు డ్యామేజ్ అవ్వకుండా మనం కాపాడవచ్చు. సో పేషెంట్ని ఎక్మో పైన అమర్చి మనము పేషెంట్కి సర్వైకల్ గ్యాంగ్లు అంటే ఈ నరాలు ఉంటుంది కదా, మన ఈ మెడ నరాలు గుండెకి సప్లై చేస్తాయి అనమాట. దాన్ని మనం అనస్థీషియాతో బ్లాక్ చేయడం వల్ల పేషెంట్ మళ్ళీ రిపీటెడ్గా షాక్ ఇచ్చే అవసరం తగ్గింది. సో సుమారుగా ఈ పేషెంట్ 3 రోజులు ఐసీయూలో ఉంది ఎక్మో పైన. స్లోగా గుండె పరిస్థితి కూడా ఇంప్రూవ్ అయింది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మెల్లిగా ఈ పేషెంట్ కూడా ఎక్మో నుంచి బయటకు తీసుకొచ్చాము. బట్ అన్ఫార్చునేట్లీ ఈ పేషెంట్కి ఏంటంటే ఎక్మో నుంచి బయటకు తీసుకొచ్చిన పేషెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా హార్ట్ చాలా వీక్గా కంటిన్యూ అవుతుంది. సో ఇలాంటి పేషెంట్స్కి ఏంటి నెక్స్ట్ రికవరీ అయ్యింది అంటే ఆ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడేసాం, బట్ పర్మనెంట్ డ్యామేజ్ జరిగింది హార్ట్కి. సో ఇప్పుడు ఆ పేషెంట్ని మనము హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి ప్రిపేర్ చేస్తున్నాం, అంటే గుండె మార్పిడికి. ఎందుకంటే ఆ పేషెంట్ రిపీటెడ్గా హార్ట్ ఫెయిల్యూర్లోకి ల్యాండ్ అవుతుంది. అంటే కాళ్ళలో వాపులు రావడము, నడిస్తే దమ్ము రావడం, ఆ స్థితి పేషెంట్ బాగానే ఉన్నారు కానీ రిపీటెడ్గా ఆమెకు మందులు పెంచడానికి ఇవన్నీ ఇబ్బంది అవుతున్నాయి అన్నమాట. సో దానివల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఏమైందంటే ఈ పేషెంట్ని ఇనిషియల్గా మనం కాపాడాం, బట్ లేటర్గా ఒక ఫైనల్ థెరపీ లాగా మనము హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి పంపుతున్నాం. ఆల్మోస్ట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కూడా రిజిస్టర్ చేస్తాం ఆ పేషెంట్ని. ఎప్పుడైతే మన ఆర్గాన్ దొరుకుతుందో మేబీ మనము పేషెంట్ని గుండె మార్పిడి కూడా పంపిస్తాం. సో ఈ 3 కేసులలో కూడా 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒకటేమో పెరిపార్టమ్ కార్డియోమైపతి ప్రెగ్నెన్సీలో వచ్చిన ఇష్యూ, రెండోదేమో మ్యాసివ్ హార్ట్ అటాక్ విచ్ ఇస్ వెరీ కామన్లీ సీన్. మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి పేషెంట్ కొలాప్స్ అయ్యాడు. మూడో సినారియోలో ఫల్మినెంట్ మయోకార్డైటిస్ అంటే గుండెలో మజిల్లో వాపు వచ్చి సడన్గా గుండె ఇరిటేట్ అయ్యి కరెంట్ అనేది ఎక్కువ ఉత్పన్నమైంది. సో ఈ 3 సినారియోస్లో పేషెంట్కి ఎక్మో పెట్టవచ్చు. అలాగే కొంతమంది మీరు రీసెంట్గా ఎక్స్ఎమ్మెల్యే వరంగల్లో ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారుగా సుదర్శన్ రెడ్డి గారు సడన్గా
లంగ్స్లో క్లాట్ వచ్చి పాపం హార్ట్ అరెస్ట్ అయింది ఆయనకు. సో దాన్ని పల్మరీ ఎంబాలిజం అంటారు. అంటే సడన్గా ఊపిరితిత్తుల్లో సడన్గా క్లాట్స్ వెళ్ళిపోతాయి. ఆ క్లాట్స్ సడన్గా వెళ్ళిపోయి ఆక్సిజనేషన్ మొత్తం బంద్ చేస్తాయి. సో బీపీ డ్రాప్ అయ్యి పేషెంట్ అరెస్ట్ అవుతాడు. ఆయనకు లోకల్ హాస్పిటల్లో సిపిఆర్ చేసి మొత్తం రికవర్ అయినారు, కానీ హార్ట్ రీస్టార్ట్ అయింది. తర్వాత ఎక్మో పెట్టారు, కానీ అన్ఫార్చునేట్లీ 40 minutes సిపిఆర్ జరిగింది ఆయనకు. సో ఆయనకి ఏమైంది, బ్రెయిన్ అనేది బాగా డ్యామేజ్. హార్ట్ రీస్టార్ట్ అయినా మనకు బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడంలో పేషెంట్ని మనం కాపాడుకోలేకపోయాం. సో మ్యాసివ్ పల్మరీ ఎంబాలిజం కూడా వన్ ఆఫ్ ద ఇండికేషన్ ఫర్ ఎక్మో. సో ఏ కైండ్ ఆఫ్ సినారియోలో అయినా పేషెంట్ కనుక సివియర్ హార్ట్ డ్యామేజ్ జరిగి బీపీ మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో, కార్డియాక్ షాక్ పరిస్థితుల్లో మనము రొటీన్ మందుల ద్వారా మనం పేషెంట్ని బీపీ ఇంప్రూవ్ చేయలేకపోతే డెఫినెట్గా ఎక్మో పరికరాన్ని మనం ఉపయోగిస్తే లైఫ్ సపోర్ట్ అండ్ డెఫినెట్గా పేషెంట్ని మనం కాపాడే అవకాశం ఎక్కువ ఉంటుంది. దే డెఫినెట్లీ హై క్రిటికల్, బట్ మన ఉన్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్లో అది డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అండ్ డెఫినెట్లీ ఈ 3 సినారియోస్లో 100% రికవర్ అయ్యారు పేషెంట్స్. సో కాబట్టి ఈ అవకాశాన్ని మన రాజమండ్రి ప్రజలకు కొద్దిగా అవగాహన పెంచి, ఈవెన్ మనము రీసెంట్గా హైటెక్ సిటీ యశోదకి కొంతమంది సిక్ ఉన్నారు, రికవర్ అవ్వట్లేదు, హార్ట్ డ్యామేజ్ అయ్యి లంగ్స్ డ్యామేజ్ అయినవి. సో మన ఈవెన్ మన వాట్ యు కాల్ ఎయిర్ అంబులెన్స్ ద్వారా కూడా ఎక్మో మెషిన్ తీసుకొచ్చి ఇక్కడ అమర్చి తీసుకెళ్లిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో ఎక్మో అనేది ఇట్స్ వెరీ ప్రాక్టికల్. ఇంతకుముందు కొంతమందికి ఓన్లీ సెలబ్రిటీస్కే అందుబాటులో ఉండేది, లైక్ జయలలిత గారికి పెట్టారు, మన బాలసుబ్రహ్మణ్యం గారికి పెట్టారు. సో ఇప్పుడు అలా కాదు, మన కామన్ పబ్లిక్ కూడా ఈజీగా అవైలబుల్ ఉంది. అండ్ దాని గురించి అవేర్నెస్ మనకు ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే చాలా మంది ఆప్షన్స్ లేక ఏం చేయాలో అర్థం కాక కొన్ని హాస్పిటల్స్ అలాగే చనిపోతూ ఉంటారు. సో డెఫినెట్లీ ఈ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేయాలి. డెఫినెట్గా కరెక్ట్ పేషెంట్స్కి కరెక్ట్ టైంలో ఎక్కువ అమరిస్తే కనుక రిజల్ట్స్ అనేవి మనకు చాలా మంచిగా ఉంటాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. P4 కార్యక్రమంపై సీఎం చంద్రబాబు సమీక్ష. నియోజకవర్గాల వారీగా పురోగతిపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్. తెలుగు విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం తెస్తాం. బొమ్మూరు ప్రాంగణంలో 75 లక్షల సీసీ రోడ్డుకు శంకుస్థాపన. రాజీవ్ గాంధీ విగ్రహం ధ్వంసంపై కాంగ్రెస్ ఆగ్రహం. 10 రోజుల్లో నిందితులను పట్టుకోవాలని డిమాండ్. ప్రసవ సమయంలో గుండె ఆగిపోయిన 23 ఏళ్ల యువతికి పునర్జన్మ. ఎక్మో చికిత్సతో ప్రాణాలు కాపాడిన వైద్యులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.